హాయ్ అండి, వెల్కమ్ టు అనీస్ కిచెన్. ఈరోజు అనీస్ కిచెన్లో స్టవ్ ఆన్ చేయకుండా, చుక్క నూనె కూడా యూజ్ చేయకుండా సింపుల్గా 10 నిమిషాల్లో తయారైపోయే కడప పచ్చికారం ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ కడప పచ్చికారానికి కావాల్సినటువంటి పదార్థాలు ముందుగా తెలుసుకుందాం. కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండు, ఎర్రగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొబ్బరిని వేసుకోవాలి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ కొబ్బరిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి పొడిలో ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కల్ని ఈ విధంగా కోసుకొని వేసుకోవాలి. ఈ విధంగా నానబెట్టినటువంటి చింతపండును కూడా ఇందులో యాడ్ చేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ కొబ్బరి, పచ్చిమిరపకాయ, చింతపండు పేస్ట్లో ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర, ఉప్పు చెక్ చేసుకొని ఇంకొంచెము ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకున్నాక ఎర్రగడ్డ ముక్కల్ని ఇందులో వేసుకొని చింతపండు నానబెట్టినటువంటి నీళ్ళను కూడా యాడ్ చేసుకొని మొత్తంగా అంతటిని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఎంతో సింపుల్గా టేస్టీ అయినటువంటి కడప పచ్చికారం రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి.